దయచేసి నేను దండం పెట్టి చెప్తున్నాను, ప్లీజ్ అదొక్కటి చూసుకోండి. నేను దీనికి మించి మిమ్మల్ని ఏమీ అడగను. నేను నార్మల్గా ఇప్పుడు నా ఒకవేళ మా ఫాదరే ఉంటే, ఒకవేళ ఇలాంటి జరుగుంటే నేను అసలు కేర్ కూడా చేసేవాడిని కాదండి. బట్ ఈరోజు నేను సమాధానం చెప్పిన పొజిషన్లో ఉన్నాను. ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఇది ఒక జస్ట్ రిక్వెస్ట్ అంతే. అండ్ ఫర్ క్లారిఫికేషన్ నాకు ఏమీ రాలేదండి. థ్యాంక్ యూ సో మచ్. లేదు, జరిగుంటే నేను మీకు చెప్పేసాను కదండి ఇప్పుడే. దట్స్ వై ఐమ్ టెల్లింగ్ యూ. నథింగ్ నో ఇంటిమేషన్ కేమ్. నో, మీరు అన్నట్టు ఏదో వాట్ ఈస్ దట్ అండి, నోటీసులు వస్తున్నాయని అవి ఏమీ రాలేదు. అవి నథింగ్ అండి. వచ్చినా ఐల్ గో అండ్ ఐల్ టాక్ టు దెమ్. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ వన్ థింగ్ ఐమ్ టెల్లింగ్ యూ, ప్లీజ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా ఇలా చేయకండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, నాకు వచ్చిన తర్వాత అమ్మ ఫోన్ చేస్తాను. వాళ్ళ ఎమోషనల్ లెవెల్స్ అర్థం చేసుకోండి మీరు. ఫస్ట్ థింగ్, దట్స్ ఆల్ ఐమ్ టాకింగ్ అబౌట్. అవునండి. నో అండి, లేదండి. ఇప్పుడు నన్ను అడిగితే నేను కూడా ఐల్ బీ ఇన్ దట్ అవేర్నెస్ ప్రోగ్రామ్. తప్పు ఎవరికైనా తప్పే అండి. ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు మనకి వార్ జరుగుతుంటే ఎవరికైనా వారే, అది ఎవరైనా సరే. ఎండ్ ఆఫ్ ద డే అండ్ ఐ విల్ సపోర్ట్ దట్ ఆల్వేస్. సో ప్లీజ్ సార్, ఇది ఒక్కటే అడుగుతుంది. అదే అంటే దే ఆర్ ఆల్సో సేయింగ్ వాట్ మేము ఇట్స్ లైక్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని అన్నారు. ఐ రెడ్ అబౌట్ ఇట్. నేను చూస్తున్నాను రోజు టీవీ చూస్తాను. బట్ వన్ థింగ్, అసలు ఫస్ట్ నాకు అది రాలేదు. అండ్ వచ్చినా ఐ గో అండ్ ఐ టాక్ టు దెమ్. దెర్ ఈస్ నో రాంగ్ ఇన్ దట్ ఫస్ట్ థింగ్. సో దిస్ ఇస్ వాట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కావాలని పాయింట్ చేసి పేర్లు వేస్తుంది. మీరు ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా పేర్లు వేస్తే ఏమొస్తుంది సార్? మేము ఎండ్ ఆఫ్ ద డే మేము సఫర్ అవుతాం. మీరు అందరూ బాగానే ఉంటారు కదా. తప్పకుండా అండి. వై నాట్? సినిమా ఇండస్ట్రీనే కాదు, మొత్తం సిటీ చేస్తున్నా నేను పాల్గొంటాను. వాట్ ఈస్ దేర్ ఇన్ దట్? సినిమా ఇండస్ట్రీ. బట్ వన్ థింగ్ ఏంటంటే, జస్ట్ వీఆర్ ఇన్ ద మూవీస్లో ఉన్నాం అని చెప్పి పేరు ఈజీగా టప్ అని క్యాచీగా ఉంటుంది కాబట్టి డోంట్ జస్ట్ డూ ఇట్ అండి, ప్లీజ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.